రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అయితే జగదీష్ రెడ్డి గారు అసలుకి అక్కడ జరిగిన సీక్రెట్స్ అన్ని బయటపెట్టినట్టు తెలుస్తుంది. అసలుకి ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల సీఎంలకు సంబంధించినటువంటి మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఇద్దరిని ఆహ్వానించారు. వీళ్ళిద్దరూ వెళ్ళారు. అఫీషియల్గానే వీళ్ళిద్దరు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎజెండా ఎవరు ఫిక్స్ చేశారు? కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఆ ఎజెండాలో ముఖ్యమైన అంశాలు ఏంటి? గోదావరి కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు, వాటర్ షేరింగ్, కృష్ణా గోదావరి వాటర్ షేరింగ్ సంబంధించింది. బనకచర్ల అనేది ఉంది. బనకచర్ల అంశాన్ని ఫస్ట్ నెంబర్ 1 ఐటెం కింద పెట్టారు. కానీ ముందే ఆ లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు. బనకచర్ల అంశాన్ని మీరు కనుక అజెండాలో పెడితే నేను రాను మీటింగ్కి అని చెప్పి, దాంతో దాన్ని హోల్డ్ చేశారు. బనకచర్ల అంశాన్ని హోల్డ్ చేసి మిగతా అంశాల గురించి మాట్లాడుకున్నారు. ఇది యాక్చువల్గా జరిగింది. ఏమేమి అంశాల గురించి మాట్లాడారు? కృష్ణా వాటర్కి సంబంధించి ఎవరెవరు ఎంత వాడుకుంటున్నారు అనే దాని మీద ఒక కమిటీని వేసి దానికి ఏదో ఒక సైంటిఫిక్గా మీటర్స్ పెట్టి కాలిక్యులేట్ చేయాలనేది ఒకటి. రెండు ఏంటంటే, ఇప్పుడు గోదావరి కృష్ణా 2 బోర్డులు తెలంగాణలో ఉన్నాయి. సో కృష్ణా బోర్డుని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయడానికి, గోదావరి బోర్డునేమో తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది. ఇక మిగతా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఉన్నతాధికారులతోటి ఏర్పాటు చేస్తూ ఒక తీర్మానం చేశారు. ఇది జరిగింది అక్కడ. దీన్ని రకరకాలుగా ట్విస్ట్ చేస్తున్నారు రాజకీయ కోణం నుంచి. ఎందుకు? అధికార పక్షాన్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తేనో, లేదంటే అధికార పక్షాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడితేనో ప్రజలు తమ వైపు వస్తారు అనేటువంటి భావన సహజంగా విపక్షాలకు ఉంటూ ఉంది. కానీ అక్కడ జరిగిన అఫీషియల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనే యాంగిల్లో ఫోకస్ చేస్తున్నారు విపక్షాలు, తెలంగాణలో విపక్షాలు. అక్కడ ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ మీటింగ్ని కండక్ట్ చేస్తుందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉండే తెలంగాణ సమాజానికి తెలియజేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కేటీఆర్ గారు వచ్చారు మీడియా ముందుకి, హరీష్ రావు గారు వచ్చారు, అలాగే జగదీష్ రెడ్డి గారు వచ్చారు. ఎవరు ఈ జగదీష్ రెడ్డి గారు అని అంటే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఇటీవల కాలంలో ఆర్కే గారు ఒక వీకెండ్ రాశారు. ఆ వీకెండ్లో మరగుజ్జు రాజకీయాలు చేసేటువంటి లీడర్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కామెంట్ చేసి దాని మీద ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ, మేము మళ్ళీ మీడియా మీద దాడులు చేస్తాం అని చెప్పి చెప్తూ, కొన్ని స్లాటర్ హౌసెస్ ఉన్నాయి అని చెప్పి మీడియాలని కించపరుస్తూ ఆయన మాట్లాడారు. మీడియాల మీద మేము దాడులు చేస్తాం, అవన్నీ స్లాటర్ హౌసెస్, ఆంధ్ర తొత్తులుగా మారి ఆంధ్ర వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు. ఎవరు? జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఇంకొక వైపు ఏమో కేటీఆర్ గారు ఏమంటారు? నా తమ్ముడు లోకేష్ నేను కలుస్తాను డైరెక్ట్గా పోయి, రైతులు కలవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పోయి కలుస్తాను, తప్పేంటి అని చెప్పి ఆయన అంటున్నాడు. విచిత్రమైన పరిణామం ఏంటంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 5 years, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద 10 years ఉన్నారు. ఈ 10 yearsలో బీఆర్ఎస్ పార్టీకి లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ అది. వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అన్ని కాంట్రాక్టులు ఆల్మోస్ట్. ఇది ఉద్యమకారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. తర్వాత టాప్ 20 కంపెనీస్లో వాళ్ళతో కలిసి బిజినెస్లు చేసుకున్నారు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అప్పట్లో అనేటువంటిది ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ టాప్ 20 కంపెనీలన్నీ ఎవరి? ఆంధ్ర వాళ్ళవి. కాలేజీల్లో కలిసి వ్యాపారాలు పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్లో కలిపి వ్యాపారాలు పెట్టుకున్నారు, హాస్పిటల్లో కలిపి వ్యాపారాలు పెట్టుకున్నారు. తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్ర వాళ్ళతో కలిసి మీరు పనిచేస్తున్నారు. మరి ఇంకా ఆంధ్ర వాళ్ళని మీరు ఎందుకు ఆంధ్ర అని సెంటిమెంట్ రైజ్ చేస్తారు? అంటే మీకు అవసరమైనప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ని రైజ్ చేస్తారు. తీరా అది సెంటిమెంట్ని తెలంగాణ సమాజం మీద రుద్దేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళతో కలిసి డబ్బులు సంపాదనలో పడతారు. ఇదేగా గత 10 సంవత్సరాల నుంచి చూసింది, ఇదే కదా. తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తుంది కూడా అదే కదా. సో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారేమో చీకట్లో కలిసారు పోయి ఢిల్లీలో
హోటల్లో కలిశారు చంద్రబాబు నాయుడు గారును రేవంత్ రెడ్డి గారు, అన్ని ఒప్పందాలు హోటల్లో అయిపోయినాయి, హోటల్లో ఒప్పందాలు చేసుకున్నారు మాకు తెలుసు అని. ఏ హోటల్లో కలిసారు వీళ్ళిద్దరు సీక్రెట్గా? అక్కడ ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారితో కలిసి అధికారులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో అధికారులు ఉన్నారు, అధికారులు మంత్రులు ఉన్నారు. వీళ్ళిద్దరు సీక్రెట్గా కలుసుకోవాల్సిన అవసరం ఏంది అసలు? సార్ జగదీష్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నిజంగా నమ్ముతారు అనుకోవచ్చా? అంటే నమ్ముతారా నమ్మరు అని అంటే చెప్పక నిజమేనేమో అనేటువంటి అనుమానం వస్తుంది కదా. అదే కదా కావాల్సింది ఇప్పుడు వాళ్ళకి కూడా. ఇప్పుడు ఆంధ్ర మీడియా అని అన్నారు. మరి ఆంధ్ర మీడియా అని చెప్పేసి మొన్నటి వరకు జగదీష్ రెడ్డి గారే చెప్పారు. ఇదే ఆంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలో దిందని చెప్పేసి కేసీఆర్ గారే చెప్పినటువంటి వీడియోలను బయట పెట్టారు కదా. మరి అదే ఆంధ్ర మీడియాని అప్పుడేమో మంచిదా? అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో మంచిది, వ్యతిరేకంగా ఉంటేనేమో మంచిది కాదా? ఇదైనా ప్రజలకు చెప్పాలిగా. ఈ భావన మాది, మీరు కూడా అదే భావనలో ఉండండి అని చెప్పాలిగా. అటు కాకుండా ఇప్పుడు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఒక ఎమ్మెల్యే, మాజీ మినిస్టరు చెప్తే ఒకళ్ళు ఇద్దరైనా నమ్ముతారు కదా. ఒక అనుమానాన్ని క్రియేట్, ఇప్పుడు గాసిప్కున్నంత బలం నిజాలకు ఉంటలే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అవును సార్. ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటి? హోటల్లో కలిశారు వాళ్ళిద్దరూ కలిసి, ఆయన గురువు గారు ఈయన శిష్యుడు, తెలంగాణ వాటా తెలంగాణకు రావాల్సిన జలాల్ని ఆయనకి రాసిచ్చాడు అని చెప్పి ఎట్టబడితే అటు మాడుతున్నారు. దానికి ఏమైనా ఆధారం ఉందా? అది నిజం ఉందా? పోనీ ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు అంత గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. సోషల్ మీడియా ఉంది, రకరకాల సోర్సుల ద్వారా ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు సమాచారాన్ని. బీఆర్ఎస్ పార్టీకి అంత ఆదరణ ఇంకా ఉందనుకోవచ్చా సార్? అయితే సరే, బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉందా లేదా అనేది రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలిసిద్ది, లేదంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలిసిద్ది. ఇప్పుడు ఆదరణ ఉందా లేదని అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి చూసుకుంటే ఆదరణ లేదని చెప్పాలి. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పంగానే నమ్మే అంత ఇదిగా, అంటే చెప్పంగానే నమ్మంటే ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఒక స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కదా. ఓకే. సో కాబట్టి ఆయన ఆ మాట చెప్తారు, ఏది హోటల్లో కలిశారు అని చెప్పి, ఎవరు జగదీష్ రెడ్డి గారు. సో అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు ఎలివేట్ చేస్తుంది ఇంకొకటి. ఒక ఇష్యూ బేస్డ్గా చెప్తే దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మొత్తం రాసిచ్చేస్తున్నారు నీళ్ళ వాటా అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు కోసమే కదా ఉద్యమం చేసింది కేసీఆర్ గారు అని చెప్తారు వీళ్ళందరూ. తెచ్చింది నేనే అంటారు, సరే ఇచ్చింది నేనే అంటారు కాంగ్రెస్ పార్టీ. అసలు మేము లేకుండా మీకు అట్లా తెలంగాణ వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటుంది, బీజేపీ అంటుంది. సరే ఎవరికి వాళ్ళకు అనుకూలంగా రాజకీయంగా చెప్పుకుంటున్నారు అనుకుందాం. మరి నీళ్లు, నిధులు, నియామకాలకు వచ్చినప్పుడు మరి నిధులన్నీ ఏమైపోయినాయి? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్తున్నారు కదా తెలంగాణ. నియామకాలు అసలు లేవు కదా. ఉద్యోగ నియామకాలు లేకపోతే తొలి సంవత్సరంలోనే నేను ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మొన్నే అనౌన్స్ చేశారు కదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా. మరి మరి నీళ్ళకి సంబంధించి గోదావరి బేసిన్ మీద, గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒప్పుకున్న మాట వాస్తవా కాదా? రాయలసీమకి వెళ్ళి నగిరిలో రోజా గారు పెట్టినటువంటి విందు ఆరగించిన తర్వాత, సరే అది చేపల పులుసా రొయ్యలు ఎప్పుడు అది పక్కన పెడదాం, రాయలసీమను రత్నాలసీమకు మారుస్తానని చెప్పారు కదా కేసీఆర్ గారు. మరి అవన్నీ అప్పుడేమో అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ లేదు. అవసరమైతే మళ్ళీ 2 రాష్ట్రాలు కలుపుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు, పేర్ని నాని గారు ఇలాంటి వాళ్ళు అప్పట్లో అన్నారు. అప్పుడు కూడా రియాక్షన్ లేదు. ఇక్కడ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సమావేశానికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంటే ఏమనుకోవాలి? అంటే సమస్యలు పరిష్కరించుకోవడం తప్ప, లేదా సమస్యల్లాగానే ఉండాలా? 2 రాష్ట్రాల మధ్య 9-10 షెడ్యూల్కి సంబంధించి అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. అవన్నీ పరిష్కరించుకొని చేయాలి కదా. దాంట్లో ఒకటి బనకచర్లు కూడా అనుకోవాలి. బనకచర్లకు సంబంధించి ఎందుకు అంత హైరాన్? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్తున్నారు, వరద జలాలు సముద్రంలో కలిసిపోయే జలాలు మేము వాడుకుంటున్నాం అని చెప్తున్నారు. సరే, దానికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి దాంట్లో మీరు చెప్పచ్చు.
ఎస్. జలవనరుల శాఖ కదా పెడుతుంది. రేపు ప్రాజెక్టులు కట్టాలంటే అక్కడికే కదా ఎవరు పోవాల్సిన ఆయన. ఎస్. సో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే వెళ్ళలేదు కదా రేవంత్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం అంటే అదే పార్టీ రహితంగా చూడాలి ప్రభుత్వాన్ని. ఎస్. అదే బీజేపీకి సంబంధించింది అయినప్పటికీ కూడా, బీజేపీ లీడర్ ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం అంటే దాంట్లో ప్రతిపక్షాలు ఉంటాయి, విపక్షాలు ఉంటాయి, అధికార పక్షం ఉంటుంది. అన్నిటిని కలిపి ప్రభుత్వం అంటారు. అటు కేంద్ర ప్రభుత్వంతో మీరు సఖ్యతగా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా వస్తాయి? ఎస్. కాదు కదా. సో కాబట్టి ఇదంతా రాజకీయపరమైనటువంటి గేమ్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. కేటీఆర్ గారికి అనుగుణంగానే జగదీశ్వర్ రెడ్డి గారు కూడా అడుగులు వేస్తూ ఏదో హోటల్లో కలుసుకున్నారనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది అనుమానం, అది అబద్ధం, అది గాసిప్ అని చెప్పి మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.